దాదాపు ఎన్నో ఆదివారాలు మనం ఆరాధన చేస్తాం, గృహ కూడికలు జరిగించాం, మరణాలు, బర్త్డేలు, లెంట్ డేస్, గుడ్ ఫ్రైడే. దేవుడు మన జీవితంలో ఇవన్నీ జరగడానికి అది మన గర్వం కాదు, మన భక్తి కాదు, మన మంచితనం కాదు, ఏం కాదు. అది కేవలం దేవుని కృప ద్వారానే జరిగింది. హల్లెలూయా. ఏది జరిగినా అది దేవుని కృప ద్వారా. దేవుడు సహాయం చేయకుంటే మనం ఏం చేయలేం కదా. జరిగినవన్నీ దేవుడు సహాయం చేశాడు కనుకనే చేస్తాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, 2026 సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం కనుక ఈ 25 సంవత్సరంలో ఉన్నట్లు 26 సంవత్సరంలో ఉండకూడదు. అది కదా. హల్లెలూయా. దేవునికి ఆయాసకరంగా మనుషులకు బాధ పెట్టినట్లు కాకుండా దేవుళ్ళారా, దేవునికి ఇష్టమైన విశ్వాసులుగా, దేవునికి ప్రియమైనటువంటి సంఘంగా, ప్రియమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఇది ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆదివారం. ఇది మనల్ని మనం సిద్ధపరచుకునేది. ఒక నూతన 26 సంవత్సరంలో మనము 26 సంవత్సరంలో జరగబోయే ఆదివారాలు, రాబోయే సంవత్సరం. అమ్మ ఈ పాపను నువ్వు కూర్చో, సండే స్కూల్కి తీసుకుపోండి, నన్ను తీసుకుపోతారమ్మా. అమ్మ సండే స్కూల్లో పెట్టురా. చూడండమ్మా, మనము 2026 సంవత్సరంలో మార్పు చెందాల కదా. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్, మళ్ళీ తర్వాత 10th అయినాక ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు ఫస్ట్ క్లాస్లో రా, 10th క్లాస్లో రా, జూనియర్ కాలేజీలో రా, డిగ్రీ కాలేజీలో రా, మీరే ఆలోచన చేసుకోవాలి. దేవునిలో కదా. అవునా కదా. ఏం జరగాల? పైకి ఎదగాల ఆత్మీయంగా. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు వచ్చిండ్రు, ఇప్పుడు ఇంటర్మీడియట్కి పోవాలి, కాలేజీలకు రావాలి. అది కొంచెం కష్టం. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇది కాదు. అది పైకి పోవడం అంటే కొంచెము టఫ్గా ఉంటుంది కదా. హల్లెలూయా. ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత ఆత్మీయంగా పెరుగుతుంటామో అంత సైతాన్ గాలి కూడా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చదువమ్మ, మొదటి యోహాను పత్రిక 5 నుంచి 10 వరకు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి. మేమాయన వలన విని మాకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగైయున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. కనుక మనం ధ్యానించే సంగతి ఏంటంటే, దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడెవరు? నమ్మదగిన వాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటున్నది. దేవుడు ఎవరంటే వెలుగై ఉన్నాడు. మనం ఆయన వెలుగులో ఉండి సహోదరుని ద్వేషిస్తే అది అబద్ధం అంటాడు.
వెలుగులో ఉండి వెలుగులోనే ఉండాల. ఇతరులను ద్వేషించకూడదు, దూషించకూడదు. హల్లెలూయా. ఇంకోటి, మనలో పాపము లేదంటే అది అబద్ధం. మనలో మీలో పాపము లేదు అనడానికి లేనే లేదు, అది అబద్ధం అంటాడు యోహాన్ భక్తుడు అంటాడు. అయితే మనం మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలం దేవుళ్ళారా కొంచెం ముందుకు రండి సహోదరులు. గుడ్, వెరీ గుడ్. కొంత ముందు రండి. కనుక సంగమ బాగా గమనించండి. 2026 సంవత్సరంలో మనము ఒక దీవించబడిన కుటుంబముగా, ఆశీర్వించబడిన కుటుంబంగా ఉండాలి. యోబు అంటాడు చూడమ్మా, యోబు 8:7. యోబు 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, స్థితి మొదట కొద్దిగా ఉండినను, తుదను నీవు మహాభివృద్ధిలోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన కుటుంబాలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉన్న కుటుంబాలు మహాభివృద్ధిలోకి రావాలా. అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. హల్లెలూయా. అది ఎక్కడనో స్టాగ్నేట్ అవుతుంది, ఆగిపోతుంది. అది ఇప్పుడు కాలువ, పారుతున్న కాలువ ఆగిపోతే ఏమవుతుంది? అడ్డుపడితే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది, వెళ్ళిపోవాలి కదా. అట్లనే మనం కూడా మహాభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. సంఘం అనేది, కుటుంబం అనేది మహా అభివృద్ధిలోకి రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి సామెతలు 22:4. సామెతలు 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మళ్ళీ వినండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయం. భయం భక్తిలో ఏమొస్తుందంట? వినయం వస్తుంది. వినయం అంటే హంబుల్, విధేయత, లోబడ్డం కదా. హల్లెలూయా. ఈ హంబుల్, ఈ విధేయతలో ఏం జరుగుతుంది? ఐశ్వర్యము, ఇంకేమొస్తుందంటమ్మా? ఘనత, జీవం వస్తుంది. భయభక్తి అనేది మహాభివృద్ధి దేనిలోకి తీసుకొస్తుంది? ఐశ్వర్యము, ఘనత, జీవంలోకి తెస్తుంది. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ. మహాజ్ఞాని సొలొమోను ఏమంటాడు? ఒక సత్యం మీకు, ఒక రహస్యం బాగా చెప్తా వినండి. గర్వానికి ముందు నాశనం ఉంటుందండి. నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం ఉంటుంది. మనిషి నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. హల్లెలూయా. దేవునికి వినయానికి ముందు ఘనత వస్తుందంట. ఘనతకు ముందు వినయం వస్తుంది. ఘనతకు ముందు ఐశ్వర్యము, ఘనత, మహాభివృద్ధి ముందు ఏమొస్తుంది? వినయం ఉంటుంది. నాశనానికి ముందు గర్వం వస్తుంది. హల్లెలూయా. ఇక 2026 సంవత్సరంలో సంగమ దేవుని వాక్యానికి వినయం చూపించాలి. మనం దేవుని వాక్యాన్ని గణపరచాలి, దేవుని మాటలను ఇష్టపడాలి. దేవుని మాటలు అంటే మనము సంతోషంగా వినాలి. హల్లెలూయా. అదే మనలో ఐశ్వర్యము, ఘనత, జీవంలోనికి నడిపించేది. వింటున్నారా? దేవుడు సహాయం చేయను గాక. కనుక దేవుడులారా, ఈ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, పాస్టర్ను నమ్మినా నమ్మకపోయినా, భార్యను నమ్మినా నమ్మకపోయినా, భర్తను నమ్మినా నమ్మకపోయినా, కొడుకులను, కుమారులను నమ్మినా నమ్మకపోయినా, మనం నమ్మాల్సిందే ఒక్కరిని నమ్మితే ఆయన ఎవరంటే యేసు. హల్లెలూయా. ఆ ప్రభుని మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడులారా, అన్నీ చక్క చేస్తాడు. ఆయన కుటుంబాన్ని చక్కపరుస్తాడు, పరిస్థితులు చక్కపరుస్తాడు, అన్నీ చక్కపరుస్తాడు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మన నరుల కష్టార్జితము వలన అది ఎక్కువ కాదు ఉంటాడు. మనం కష్టపడే దాని మీద అది ఎక్కువ కాదంటాడు. యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదం ఇచ్చును, అది నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదంటాడు. కనుక ఎవరిస్తారంటే యెహోవా ఐశ్వర్యం ఆశీర్వాదం ఇస్తాడు. యెహోవా ఎవరంటే నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. జెఫన్యా 3:5 చూడమ్మా. అయితే న్యాయం తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. హల్లెలూయా. కనుక మీకు న్యాయం తీర్చడానికి, న్యాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పేశారు. ఆయన కంటే పెద్ద న్యాయాధిపతి ఇంకెవరు లేరు. ఇండియా దేశంలో గొప్ప న్యాయాధిపతి గవాయ్, ఆయన పేరు కదా, గవాయ్ అనే దాని మీద చెప్పేశారు. ఏం కాలే, ఆయన ఏం న్యాయం జరగలేదు, ఆయనకు రిటైర్డ్ వెళ్ళిపోయాడు. ఎవరో చేస్తారు, ఏదో చేస్తారు అనుకోవడం మోసపోవడమే. ఏదో చేస్తారు, ఎవరో చేస్తారు అనుకోవడం మోసపోవడం. చేసేది ఎవరంటే మీకు న్యాయం చేయడానికి, నాకు, నా కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి న్యాయం చేయడానికి దేవుడు ఒక్కడే. ఆయన న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన అన్యాయం చేసే దేవుడు కాడు. మన జీవితంలో ఎప్పుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కానే కాదమ్మా. హల్లెలూయా. వాక్యం అలా సెలవిస్తుంది. దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి. ఎంత గొప్ప ధన్యత మనది, ఎంత గొప్ప భాగ్యం మన జీవితం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో సంఘంగా జీవిస్తున్నామంటే, సంఘం సహవాసం చేస్తామనంటే న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మొదటిదిగా ఎందుకు మనకి ఇది జరగడం లేదంటే, అలా ఎందుకు జరగడం లేదంటే పారే కాలువ ఎక్కడనో ఆగిపోయింది, స్టాగ్నేట్ అయిపోయింది. ఇంట్లో బాత్రూమ్లు ఉంటాయి కదా అమ్మ, వాష్రూమ్లు, బాత్రూమ్లు ఉంటాయి కదా, నీళ్ళు పోకుంటే ఏమవుతుంది? బాత్రూమ్లు అన్నీ ఖరాబ్ అవుతాయి కదా, ఇల్లంతా పాడవుతుంది. పోవాలి, అది వెళ్ళిపోవాలి కదా. అదేంది అంటే చూడండి, మొదటిది ఆదికాండం 6:5. ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఎవరు చూసిండ్రు? హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. ఎవరు చూసినా చూడకున్నా మన ఊహ, మన తలంపులను ఒకరు చూసే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు ఒకరు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మన ఆలోచనలు, మన తలంపులను చూసే వాళ్ళు ఉన్నారు, ఒకరు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు అమ్మ? ఎవరు చూస్తున్నారు? యెహోవా చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు చూసినప్పుడు నరుల ఆలోచన, ఊహ అంతా ఎలా కనబడ్డదంటే ఆయనకు చెడ్డగా కనబడ్డది. హల్లెలూయా. కనుక ఇప్పుడు పాజిటివ్గా తీసుకుందాం. మనం దేవుడు మనల్ని చూసినప్పుడు 2026 సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నప్పుడు మన ఊహ, మన ఆలోచన అంతా ఎలా దేవుని కనబడాలా? మంచిదిగా కనబడాలి. రెండైతే దేవుని హల్లెలూయా. అవునా కాదమ్మా? మంచిది కనబడాలనా లేదా? దేవుడు సహాయం చేయాలి. ఇప్పుడు చూడండి, ఊహ అనేది నీకే తెలుస్తుంది, అది నాకు కూడా నేను ఊహించుకునేది, నేను ఆలోచించుకునేది నాకే తెలుస్తుంది. నువ్వు ఊహించుకునేది, నీవు ఆలోచించేది నీకే తెలుస్తుంది. కానీ పక్కలోళ్ళకి తెలియకున్నా దేవునికి తెలుస్తుంది. వాక్యం అలా సెలవిస్తుంది కదా. హల్లెలూయా. చూడండి, ఎందుకు మనకు ఊహలు, మన ఆలోచనలు చెడుగా ఎందుకు మారుతున్నాయి, మంచిగా ఎందుకు మారుతున్నాయి?
హల్లెలూయా. మంచిగా మన ఆలోచనలు మారాలంటే కారణం ఏంటి? చెడుగా మారాలడానికి కారణాలు ఏంటి కదా? అవి కూడా తెలుసుకోవాలి మనకు కదా. ఏమో తెలుసుకోవాలనా లేదా? హల్లెలూయా. ఎదుటి వ్యక్తి మనకు పడినప్పుడు ఏం చేస్తాం? మన ఆలోచనలు ఏమైతే వాని మీద ఏమైపోతాయమ్మా? బ్యాడ్గా వచ్చేస్తాయి, చెడుగా వస్తాయి. ఎదుటి వ్యక్తిని మనం మంచోడుగా భావించినప్పుడు ఆ వ్యక్తిని గురించి మన లోపల ఏమొస్తుంది? మంచి ఊహ వస్తుంది. అంతే కదా? అంతే కదమ్మా? అంతేనే కదా? హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని అంటే మనమే మోసపోతాం. ఎవరో మోసం చేస్తలేరు. మనం ఊహించుకునే ఊహ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అనేక సార్లు. అందుకే మన లోపల నుంచి ఏమొస్తుంది అంటే చెడు బయటకు వస్తుంది. నిజానికి వాడు మంచోడు కాకున్నా, ఆమె మంచిది కాకున్నా, నీకు హాని చేసినా, నష్టం చేసినా, కష్టపెట్టినా, కొట్టినా, తిట్టినా, దుర్భాషలు మాట్లాడినా, నిన్ను హింసించినా, నిన్ను నిందించినా, ఏది చేసినా కానీ దేవుడు మనల్ని ఏమి ఆశిస్తున్నాడంటే ఆ వ్యక్తిని గురించి మంచి ఆలోచనే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతమంది కదా? హల్లెలూయా. అవునా కదమ్మా? అవునా కదా? కానీ లోకం అట్లా ఒప్పుకోదు. లేదు, లోకం ఏం చేస్తుంది? కక్ష, పగకు పగ, దెబ్బకు దెబ్బ అంటుంది. లోకం నేర్పించేది అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మేము మర్రిగూడ అనే ఒక దగ్గర సువార్త దండయాత్రకు పోయినప్పుడు మా దగ్గర ఒక పాస్టర్, ఆయన గన్మ్యాన్గా చేసి రిజైన్ చేసి పాస్టర్ సేవ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనను యాక్సిడెంట్ అయి తల్లబగిలి కాల్చే ఇరిగినప్పుడు, ప్రభువా నన్ను బాగు చేయి, నేను నీ సేవ చేస్తా అంటే దేవుడు ఆయనను బాగు చేశాడు. హల్లెలూయా. అయితే ఆయన మా దగ్గర మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సువార్త దండయాత్ర వెళ్ళినప్పుడు ఆయన చాలా రౌడీగా భయంకరంగా తిరిగేవాడంట ఒకప్పుడు. ఆయన మారినాక ఆయనను అక్కడున్న ప్రజలు ఇన్సల్ట్ చేస్తూ ఉంటే రోషం లేదారా నీకు ఇన్ని మాటలు అంటే కూడా ఏమన్నావంటే, నాకు రోషం లేదు, నాకు రోషయ్య ఉన్నాడు, ఏసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నాకు రోషం రాదు. నేను ఒకప్పుడు గన్ను పట్టుకొని తిరిగిన, ఒకప్పుడు రౌడీగా తిరిగిన, ఒకప్పుడు భయంకరంగా తిరిగిన, కానీ ఇప్పుడు నాకు ఏసయ్య వచ్చాడు కనుక నాకు ఆ రోషం అవి రావంటాడు. ఆయన ఊహ అంత ఆవేశము, కక్ష, పగ అవన్నీ మారిపోవడానికి, రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన దేవుడు నాలో మంచి చూడాలని ఇష్టపడ్డాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నా ఆలోచన, నా తలంపు దేవుడు మంచిదిగా చూడాలని ఇష్టపడ్డాడు. 2026 సంవత్సరంలో సంఘమంతా అలాంటి మంచి తలంపులు, మంచి ఆలోచనలతో మనం ముందుము కాదా? అందుకే అక్కడ అంటాడు, మనం వెలుగులో ఉన్న ప్రకారము, మనం వెలుగులో ఉండి మనం సహోదరుని ద్వేషిస్తే ఏమంటాడమ్మా? చదువు 1 యోహాను 1:9, 1:8, 6, 7, 8. 1 యోహాను 1వ అధ్యాయం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక అంతకుముందు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా మనం చర్చికి వచ్చి సహవాసం చేస్తుంటే చీకటిలో నడిచిన ఎడల, మళ్ళీ చీకటిలో నడిస్తే మనం అబద్ధం ఆడుచు. హల్లెలూయా. ప్రభు వాక్యపు వెలుగులోకి వచ్చాం మనం. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వాక్యపు వెలుగులో వెలిగించబడాలని వచ్చాం.
కానీ ఏమంటాడు అక్కడ? చదువు. చీకటిలో నడిచిన ఎడల చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు ఆ, సత్యమును జరిగింపకుందుము. ఆ, అయితే ఆ, ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆ, మనమును వెలుగులో నడిచిన ఎడల ఆ. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెలుగు? వాక్యం. మనల్ని వెలిగించేది వాక్యమే. వాక్యమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చూడండి, మనం ఎలాంటి ఆలోచనలో ఉంటున్నాం, ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నాం. దేవుడు అవి మంచిగా ఉన్నవి అని చెప్పగలుగుతున్నాడా? దేవుడు అవి చెప్పగలుగుతున్నాడా? హల్లెలూయా. అదే కావాలంటాడు దేవునికి. దేవునికి అది కావాలంటాడు. నాకు కాదు అది, నాకు కాదు. అమ్మ ఎవరికి కావాలి అది? ఎవరికి కావాలి అవి? యేసయ్యకి కావాలంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా 26వ సంవత్సరంలో మనం హృదయముఖ తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం మంచిగా ఉండాలి. హల్లెలూయా. కనుక అదేంటంటే అది దానికి ఒక శుభవార్త మీకు. అది ఎలా జరుగుతుంది అంటే 9వ వచనంలో ఉంటుంది. మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ప్రభువా నా ఊహ, నా ఆలోచన, నా తలంపు అనేక సార్లు చెడ్డదిగా ఉన్నది ప్రభువా, అనేక సార్లు నేను చెడ్డగా భావించాను, చెడ్డగా మాట్లాడాను, చెడ్డగా తలంచాను. అది ఎవరికి తెలియదు కానీ నీకు తెలుసు ప్రభా, నాకు తెలుసు, నీకు తెలుసు ప్రభా అని మనం క్షమాపణ అడిగితే, ప్రభా క్షమించి నన్ను నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధినిగా చేయమంటే దేవుడు శుద్ధిగా చేస్తాడు. హల్లెలూయా. ఆ తలంపులే నాకు ఈ ప్రభువా, ఆ తలంపులతోనే నన్ను నడిపించు, ఆలోచనలతోనే నన్ను నడిపించు. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది దేవుళ్ళారా బాగా గమనించండి. ఎజ్రా 10:11. ఎజ్రా 10:11 చదవండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11 వచ్చింది. కాబట్టి మీ పితరులైన దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడుడి. హల్లెలూయా. ఒప్పుకొని రెండవ సంగతి ఏం చేయాలంట? మనం ఒప్పుకొని ఏం చేయాలా? సిద్ధపడాలి. వెరీ గుడ్. ఎవరు చెప్పింది సిద్ధపడాలని? దేవుడు మేము దీవించింది కాక. ఎలా సిద్ధపడాలంట? పాప క్షమాపణ అడిగి, దేవుని క్షమాపణ అడిగి సిద్ధపడాలా. ఎలా సిద్ధపడాలా? మళ్ళీ చదవమ్మా, మీరు బాగా వినండి, ఎందుకంటే జవాబు మీ దగ్గర నుంచి రావాలా. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన వినండి, మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా, మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా, మీ పాపమును ఒప్పుకొని ఎలా సిద్ధపడాలా? ఆయన చిత్తానుసారం. మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు. అలే మనకేముంటుంది? ఏదో మోసం చేసో, అట్లా చేసి ఇట్లా చేసో 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000, 1,00,00,000 రూపాయలు సంపాదించాలని మన చిత్తం. రాత్రికి కరోడ్పతి, లఖపతి కావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని వినాలమ్మా. ఉపేంద్రమ్మ, నువ్వు అబ్బో ఇంజనీర్ భార్య వెళ్ళిపోతుందో నా, నువ్వు నిద్రపోతున్నావు, ఆయన లేచిపోతుంది. మేల్కుంటే ఆమె కూర్చుంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా గమనించు, ఎవరి చిత్తం జరగాల దానికే సిద్ధపడమంటాడు. దేనికి సిద్ధపడాలమ్మా? మన చిత్తం కాదు, మన ఆలోచనలు కాదు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలా? ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను వాడుకో.
ప్రభా నీ చిత్తం నా కుటుంబంలో, నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ చిత్తం సంఘంలో జరగాలి ప్రభా. దానికి సిద్ధపడాలి. 2026 సంవత్సరంలో దేవుళ్ళారా మనం ఒప్పుకొని ప్రభు చిత్తము జరిగించడానికి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి, ప్రభు చిత్తానికి మనము సరెండర్ అవ్వడానికి, ఆయన కొరకు మనం జీవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మన దగ్గర హెబ్రోన్ ఉంది కదా, భక్సింగ్ గారు హెబ్రోన్. ఆయన ఏది చెప్పినా కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే దేవుని చిత్తమా, ఎంటకాయలు కట్ చేసుకోవడానికి కూడా దేవుని చిత్తం అయితేనే ఎంటకాయలు కట్ చేసుకుంటాడు. ఆయన చెప్తేనే, దేవుడు చెప్తేనే పోయి కట్ చేసుకుంటుండే. హల్లెలూయా. ఎక్కడ పోవాలన్నా ప్రార్థనలు కనిపెట్టేవాడు. దేవా నాతో మాట్లాడు, చెప్పు, నీవు చెప్పు ప్రభా, నీ చిత్తం అయితేనే నన్ను పంపి, లేకుంటే లేదు. అందుకే ఆయన అంత పెద్ద సేవకుడు అయ్యాడు, అంత పెద్ద సంఘాలు స్థాపించాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన చిత్తమే, దేవుని చిత్తమే జరగాలని ఆయన ఇష్టపడతాడు. ఆయన సంఘం స్థాపించిన ఆరంభంలో ఆయన దగ్గరకు వచ్చి, బ్రదర్ చెప్పులు లేవంటే ప్రార్థన చేసుకునేవాడు. చెప్పులు లేవంటే ప్రార్థన చేసుకో. ఎవరు వచ్చి చెప్పులు డబ్బులు ఇస్తుంది. స్నానానికి సబ్బులు లేవు బ్రదర్, అయిపోతున్నాయి అంటే ప్రార్థన చేసుకో. ఎవరు వచ్చి సబ్బులు తెచ్చి ఇస్తుంది. హల్లెలూయా. అలా సంఘాన్ని దేవుని చిత్తానుసారంగా దేవుని సంఘాన్ని ఆయన నడిపించాడు. ఆయన భక్సింగ్ గారి ఆలోచన ప్రకారం జరిగించలేదు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుళ్ళారా ఏది జరగాలన్నా దేవుని చిత్తం ఉండాలి, ఆయన చిత్తం జరగాలి. ఇంకా దానికి సిద్ధపడండి. 2026 సంవత్సరంలో ఏం జరగాల? సంఘంలో ఏం జరగాల? మీ కుటుంబంలో ఏం జరగాల? ఏం జరగాలండి? ఏం జరగడానికి సిద్ధపడాలా? ఏం జరగాల? రాత్రంతా బైబిల్ విని పొద్దున్న యేసుప్రభు ఎవరు అన్నాడు? ఏం జరగాల మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఏం జరగాల? దేవుని చిత్తం జరగాల. మళ్ళీ కుటుంబంలో మన సంఘంలో దేవుని చిత్తమే జరగాల. ఎందుకంటే నీకొక ఆలోచన ఉంటుంది, నీకొక ఆలోచన, నాకొక ఆలోచన, నాదొక ఆలోచన ఉంటుంది. అన్ని కుక్కలు చింపిన ఇస్తిరిలాగా అవుతుంది. ఇస్తరాకుంటుంది కదా, చెత్తకుండలో పడేసి అది గుంజి ఇది గుంజి ఆఖరికి అది ఏమవుతుంది? ఇస్తరాకమ్మా. అందుకే ఒక చిత్తమే జరగాల. అందరి ఆలోచనలు, అందరి తలంపులు కాదు, దైవ చిత్తమే జరగాల. హల్లెలూయా. దైవ చిత్తమే జరగాల, దేవుని చిత్తమే జరగాల, ఆయన ఇష్టమే జరగాలి సంగమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రార్థన చేయాలి. ప్రభా నీ చిత్తమే జరగాల, నీ చిత్తం జరగాలి కుటుంబంలో, మాది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. కెల్గా దేవుళ్ళారా ఏం చేయమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవమ్మా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే, లోకము తన కుమారుని ద్వారా, యేసుప్రభు ద్వారా రక్షణ పొందుకోవడానికే మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకొని రక్షింపబడిన వాళ్ళంగా ఈ లోకంలో జీవించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కెల్క దేవుని ద్వారా బాగా గమనించండి. మళ్ళీ తీర్పు ఎట్లా జరుగుతుంది? మూడోది చూద్దాం. మొదటిది ఏం నేర్చుకున్నాం మనం? పాపం అనేది ప్రపంచమంతా ఉన్నది. పాపం అనేది ఎక్కడున్నది? ప్రపంచం ఉన్నది. రెండవది ఏంది? పాపానికి క్షమాపణ పొందుకున్న మనము ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయన చిత్తాన్ని. మూడవది ఏంది? 103వ కీర్తన 5వ వచనం.
పక్షిరాజు యవ్వనమలే ఉమ్, నీ యవ్వనము క్రొత్తదగున చుండునట్లు ఉమ్, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఉమ్. యెహోవా నీతి క్రియలను జరిగించుచు యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. న్యాయం తీర్చును. హల్లెలూయా. బాగా గమనించండి, ఈ బాధింపబడుచున్న వారికి అందరికీ దేవుని చిత్తానికి మనం లోబడి దేవుని చిత్తం జరిగించాలని ఇష్టపడి మన జీవితాలు మన కుటుంబాలు సాగిస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఏదైనా బాధలు కలిగితే మన జీవితంలో వస్తాయి బాధలు అనేవి. ఆ బాధలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు న్యాయం చేయడానికి దేవుడు మనకున్నాడు. వినరా? బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, ప్రభా న్యాయం చేయి, ప్రభా నువ్వు న్యాయం చేయి అని మనం ప్రార్థన చేస్తే న్యాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 5:30. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును. హల్లెలూయా. యేసు ప్రభువే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం చేయాలని ఇష్టపడ్డాడు. యేసు ప్రభువే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం చేయాలని ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టం కనుక బాగా గమనించాలి. మనం కూడా అదే కనుక దేవుడు ఏం చేస్తాడు, మనకు న్యాయం చేస్తాడు కదా, న్యాయం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. బాగా గమనించండి. ఒక మనిషి చంపితే, మనిషిని చంపితే అది నేరం, జైలు వేస్తారు. ఏం చేస్తారు, వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. హల్లెలూయా. ఒక మనిషిని చట్టం చంపేస్తే, ఒక మనిషిని చట్టం ఉరి శిక్ష వేసింది అనుకో, అదేందమ్మా, తీర్పు, న్యాయం. హల్లెలూయా. దానికి అది తప్పు కాదు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా మన జీవితంలో చెడును బట్టి, మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి ఆయన న్యాయం చేసి తీర్పు తీర్చి మనకు చేసే పరిస్థితిని బట్టి అది దేవుని దూషించడానికి వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించిందమ్మా. చట్టం చేస్తే తప్పు కాదు, దేవుడు చేస్తే కూడా తప్పు కాదు. దేవుడు దేవుడే అనే కదా. హల్లెలూయా. హాస్పిటల్ పోతారు, ఎంతోమంది అదేంటి హాస్పిటల్కి పోతారు. హాస్పిటల్ పోయినప్పుడు కొంతమంది చనిపోతారు. డాక్టర్ కాదు ఆయన, నువ్వు డాక్టర్ కాదు, మనిషి చనిపోయిండని హాస్పిటల్లోకి పోవడం పని చేస్తామా? హల్లెలూయా. పని చేస్తామా? చేయం కదా, మళ్ళీ పోతాం కదా. అట్లనే మనం కూడా దేవుని దగ్గరికి రావాలా, దేవుని దగ్గరికి మళ్ళీ రావాలి. ప్రభా చెయ్యి, న్యాయం చేయి, తీర్పు తీర్చు, మంచి తీర్పు నా జీవితంలో అద్భుతమైన తీర్పు తీర్చు ప్రభా. నిర్దోషిగా, మంచివానిగా అలా జీవించడానికి, మంచితనంగా జీవించడానికి, నీతిగా న్యాయంగా జీవించడానికి ప్రభా నా జీవితంలో న్యాయం చేయి, తీర్పు తీర్చు ప్రభా అని మనం ఇష్టపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. జరగలేదని దర్గాలకు, జరగలేదని మంత్రగాళ్ళ దగ్గరికి, జరగలేదని విభూతుల దగ్గరికి, నిమ్మకాయల దగ్గరికి పోకూడదు. అవునా కదా? ఇక బయట మందికి అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుని దగ్గరికి రావాలి. నిజమైన దేవుడు సృష్టికర్త, ఆయన మాట ద్వారా సృష్టిని చేశాడు, జగత్తంతా ఆయన చేశాడు. కనుక ఆయనే మన జీవితంలో మేలులు చేసేది. చూడండి 130వ కీర్తన 4వ వచనం. 134.
అయినను ఉమ్. జనులు నీ యందు భయభక్తులు అయినను నిలుపునట్లు జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద నీ క్షమాపణ యొద్ద దొరుకును. క్షమాపణ దొరుకు. చూడండి బాబులారా, ఆయన దగ్గరకు వస్తే మనం ఎన్నిసార్లు దేవునికి దూరమైనా పడిపోయినా, ఈ 2025 సంవత్సరంలో దేవునికి ఎన్నిసార్లు మనం దుఃఖపెట్టినా బాధ పెట్టినా, ఆయన దగ్గరకు వస్తే ఏం చేస్తాడంటే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు ఉన్నాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గతహ అన్నారు. గతం అంటే జరిగిపోయింది, ఇంకా అది రాదు. మీరు ఎక్కడెక్కడ పోయారు, ఎక్కడెక్కడ బాధపడ్డారు, ఎక్కడెక్కడ దేవునికి ఇష్టం లేకనివి చేశారో అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆఖరి ఆదివారంలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఆయన దగ్గర క్షమాపణ ఉంది, క్షమించే దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దగ్గర మనం క్షమాపణ పొందుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మా మత్తయి సువార్త 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, బాగా గమనించండి అమ్మా, మనుషుల అపరాధాలను ఏం చేయాలి? మీరు క్షమించాలి. ఏమవుతుంది అప్పుడు? మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఎందుకు మనుషులను క్షమించాలి మనం? నీకు నష్టం చేశారు, మనుషులు నిన్ను బాధ పెట్టారు, మనుషులు నీకు మేలు చేయలే, మనుషులు నిన్ను కష్టపెట్టారు, మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టారు. కనుక ఏం చేయమన్నాడు దేవుడు? వాళ్ళను దుమ్ము భయమన్నాడు. నీ ఇంట్లో పీనుగెల్లా, నీ ఇంట్లో మన్నుబడ, అది లోకం నేర్పింది. హల్లెలూయా. ఎవరు నేర్పిండ్రమ్మా? బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళను క్షమించమన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. యెషయా 53:25. యెషయా 53, యెషయా 43:25. 43:25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. హల్లెలూయా. తుడిచివేయచ్చు. ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతామో, దేవుళ్ళారా, ఒక డస్టర్ తీసుకొని ఇప్పుడు ఇది ఇట్లా తుడిచేసాం అనుకో, ఏమనుకోరు కదా, ఇదంతా ఉన్నది చేద్దాం. పోయింది కదా, అది పోయిందా లేదా? అట్లా మన అపరాధాలను ఆయన ఏం చేస్తాడంట? తుడిచివేసి కనబడకుండా చేస్తాడంట, క్షమించేస్తాడంట. హల్లెలూయా. చప్పట్లు కూడా వినిపించాలి. అది ఆయన దేవుని వాగ్దానం. హల్లెలూయా. 44:22. యెషయా గ్రంథం 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే క్షమాపణ అడుగుతామో, పొద్దున్న ఏమవుతుందంటే మంచు కురుస్తుందమ్మా. పొద్దున ఏం చేస్తుంది? మంచు కురుస్తుంది. కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి ఈ మధ్య. ఆ మంచుకు కనబడక వాళ్ళు పోయి డివైడర్ కొట్టుకొని కర్నూలు దగ్గర వాడు డీజిల్ ట్యాంకర్ వాడు డివైడర్ కొట్టుకొని బస్సును గుద్దిండు. బస్సు గుద్దితే ఆ ట్యాంక్ పగిలి బస్సు మీద పడి దాదాపు 5 మంది చచ్చిపోయారు, 19 మంది కాలిపోయారు, గాయాలైనవి. ఎందుకు? మంచు అడ్డం వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. మంచు విడిపోయినట్లు నీతి సూర్యుడు వెలిగినప్పుడు దేవుళ్ళరా మనకున్న మబ్బు తొలగిపోయేది. పాపపు మబ్బు అనేది తొలగిపోవడానికి, నాశనం చేసే మబ్బు, యాక్సిడెంట్ చేసేది, ప్రాణహాని చేసేది, రక్తపాతం సృష్టించే ఆ మంచు అది కరిగిపోయినట్లు అది తీసివేసి చదువమ్మా, మళ్ళీ చదువు. మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. తీసేశాడంట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు మనం క్షమాపణ అడిగితే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 55:7 వచ్చినాం.
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనత అనే మార్గాన్ని విడవాలంటాడు. ఆ, దుష్టులు తమ తలంపులను మానవలెను. మానేయాల. మానవా అంటే నేను మాననది అలేలే. చెప్పమ్మా, చదువు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడంటమ్మా? దేవుని వైపు తిరిగటానికి ఏం చేస్తాడంట? ఆయన ప్రేమతో నిండిపోతాడు, ఆయన జాలితో నిండిపోతాడు, కనికరంతో నిండిపోతాడు. హల్లెలూయా. ఈ ప్రేమ ఎవరు ఇవ్వలేంది. ఈ ప్రేమ మనుషులు ఇచ్చేది కాదు, మనుషుల నుంచి కాదు. ఇది కేవలం దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మబ్బు తొలగినట్లు తొలగేసి పాపాలన్నీ తుడిచివేసే దేవుడు. ఆయన మన పాపములను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొని దేవుడు. మనము ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఆయనకు 4 కుమారులు. తండ్రి పంట పండించిండు. పంట పండించినాక పెద్దోని పిలిచాడు. పోయి, అరే ఈ బియ్యం అమ్మి డబ్బులు తీసుకురారా అన్నాడు. పోయిండు, బియ్యం అమ్మాడు. రెండోవాన్ని పంపించాడు, గోధుమలు అమ్మి డబ్బులు తీసుకురా అన్నాడు. మూడోవాన్ని పత్తి అమ్మి పైసలు తీసుకురా అన్నాడు. నాలుగోవాన్ని జొన్నలు అమ్మి డబ్బులు తీసుకురా అన్నాడు. ఆ 4 పోయినరు, మార్కెట్లో పోయినరు, అమ్మేశారు, ఇంటికి వచ్చారు. రాత్రి డాడీ పిలిచాడు. అరే పెద్దోడా అంటే డాడీ అన్నాడు. అమ్మేసినావా? అమ్మేసిన. ఎదురా డబ్బు లేదంటే ఇచ్చేసాడు, తీసుకున్నాడు. రెండోవాన్ని పిలిచాడు. అమ్మినవారంటే అమ్మినా, డబ్బులు ఏది ఇచ్చాడు. మూడోవాడు అమ్మినవారంటే అమ్మినా అన్నాడు. డబ్బులు ఏవిరా అంటే డబ్బులు తీసుకొచ్చేసాడు. నాలుగోవాడు తలుపు చాటున దాచుకొని ఏడుస్తూ ఉన్నాడు. వచ్చి డాడీ కాళ్ళ మీద పడ్డాడు. డాడీ నన్ను క్షమించు. ఏందిరా, ఏం జరిగిందిరా? డాడీ, జొన్నలు స్నేహితులకు అప్పగించి నేను సినిమాకి పోయాను, తాగి పండుకున్న డాడీ. వాడు అమ్ముకొని డబ్బులు తీసుకొని పోయింది డాడీ. ఆ డబ్బులన్నీ వాడు ఎత్తుకపోయాడు డాడీ. నా నిర్లక్ష్యం వల్ల, నా విధేయత వలన డాడీ నన్ను క్షమించు. కాళ్ళ మీద పడ్డాడు, ఏడుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కూడా అంతే. తండ్రి వాడిని క్షమించాడు. అరే నువ్వు ఒప్పుకున్నావురా, నువ్వు నా కాళ్ళ మీద పడ్డావురా, నువ్వు నన్ను క్షమించమన్నావు, నిన్ను క్షమిస్తున్నారా, ఇంకోసారి అట్లా చేయదన్నాడు. అంతే యేసు ప్రభు కూడా అంతే. మన కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు, మన కొరకు ఆయన ప్రాణం ధారపోసాడు, రక్తపు ముద్దగా సిలువలో వేలాడాడు. ఆ రెక్కల చాటున, సిలువలో చాచిన రెక్కల చాటున ఆ 2 రెక్కలు, ఆ చేతులతో క్షమించడానికి ఆ చేతులు చాచి ఉన్నాడు. 2 చేతులు ఆయన చాచి ఉన్నాడు. ప్రతి పాపంను ఆయన క్షమించడానికి, ప్రతిదీ ఆయన క్షమించడానికి ఆయన సిలువలో రక్తపు ముద్దగా వేలాడాడు. ఆయన ఏదో కొంచెం ఆయన ఎంత మాత్రము త్రోసివేయాడు. కళ్ళు మూసుకుందాం. మొదటి కుమారునిగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? రెండవ కుమారునికి నమ్మకంగా ఉన్నావా? మూడవ కుమారునిగా నమ్మకంగా ఉన్నావా? నాలుగవ కుమార్తెగా పశ్చాత్తాపడుతున్నావా? ప్రభుకు నీ జీవితం ఇచ్చి ఏడుస్తున్నావా? ప్రభువా దేవా, సయా నా జీవితం నీకు అప్పగిస్తున్నా. సయా నన్ను క్షమించు. 2025 సంవత్సరంలో నేను ఎట్లా బాధ పెట్టానో ప్రభా, నేను ఎట్లా కష్టపెట్టానో ప్రభా, 26 సంవత్సరంలో నేను అలా ఉండకూడదు ప్రభా. కళ్ళు మూసుకొని ప్రభుకి అప్పగించుకుందాం. నన్ను, నా కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభా. శయానికి అప్పగించుకుంటున్నాను.
కళ్ళు మూసుకొని అడుగుదాం 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 అడుగుదాం. తుడిచివేసే దేవుడు ఆయన, మబ్బు తొలగించినట్టు తొలగించే దేవుడు ఆయన. ఓ ఆయన చిత్తం నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన మన మీద జాలి పడతాడు. కళ్ళు పూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. సిలువ వేయబడిన ప్రభు వైపు చూద్దాం. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, శరీరం అంతా కూడా దెబ్బలు, చీల్చబడిన శరీరం, చిందించిన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనంటాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు నిన్ను ఇష్టపడతా ఉన్నాడు. నీవంటే ఆయనకి ఇష్టమైన చిత్తం. ఎస్ మనం ఆయనను ప్రేమించలేదు, ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకానికి ప్రేమ అయి ఉన్నాడు అంటాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ వంటి నీ కుటుంబం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. సంగమా, ఆ ప్రేమ అది ఆయన చిత్తంలోనే ఉన్నది. ఆయన ప్రేమ మన కుటుంబంలో అది విస్తారంగా నింపబడాలంటే దేవా నీ చిత్తమే జరగాలి ప్రభా, నీ చిత్తమే జరగాలి ప్రభా. మమ్మల్ని క్షమించిన దేవా నీ చిత్తమే మా కుటుంబంలో జరిగించు ప్రభా, మా సంఘంలో నా జీవితంలో జరిగించు ప్రభా. నా ఊహ ఎప్పుడు మంచిదిగా ఉండాలి ప్రభా, నా ఆలోచన ఎప్పుడు మంచిదిగానే ఉండాలి ప్రభా. నీవు చూచినప్పుడు ప్రభా, నువ్వు చూచే దేవుడో ప్రభా, నీకు మరుగైనది ఏది లేదు ప్రభా. నీ నుండి మేము దాచుకోవడానికి ఎక్కడ వెళ్ళలేము. యోనా అంటాడు, నేను ఆకాశంకి ఎక్కినా నీవు అక్కడున్నావు, సముద్రంలో దిగిపోయినా నీవు అక్కడున్నావు ప్రభా అంటాడు. దేవునితో తప్పించుకొని ఎక్కడికి పోలేము మనం, దేవుని తప్పించుకొని ఎక్కడికి పోలేము. సంగమా, ఆయన నుంచి నీవు తప్పించుకోకపోవడానికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. 2026 సంవత్సరంలో జీవమును, ఐశ్వర్యమును, ఘనత దేవుడు మనకు ఇవ్వడానికి, మునుపటి కంటే అధికమైన మేలులు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇష్టపడతా ఉన్నాడు కారణం ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలి. ఆయన చిత్తమే జరగాలి ప్రభా, నీ చిత్తమే జరగాల. క్షమించే దేవుడో ప్రభా, క్షమించి నీ చిత్తం జరిగించుకో ప్రభా. అలాగే లేచి నిలబడదాం అందరూ.